ప్రకాశం జిల్లా దర్శి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ జి రజనీ కుమారి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ముండ్లమూరు మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు దర్శి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి మండలంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే రూపంలో కొనసాగుతుందని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు సర్వే నిర్వహించే సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఎల్ఏలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను నమోదు చేసేలా అందరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు వంటి సేవలను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈటీడీ దేవాప్రసాద్, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు దర్శి మండలానికి కొత్తగా ఎఫ్ఏసి తహసీల్దార్గా నేను జాయిన్ అయ్యాను. ముళ్ళమూరు రెగ్యులర్ తహసీల్దార్గా చేస్తున్నాను. ఈరోజు ఎస్ఐఆర్ యాక్టివిటీస్లో భాగంగా మనకి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కూడా మన ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎన్నికల దాని మీద ఒక షెడ్యూల్ అనేది ఇచ్చి ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే 15వ తారీఖు నుంచి 15 జూన్ నుంచి జూలై 14వ తారీఖు వరకు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ బిఎల్ఓ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళతో పాటు రేపు ఎన్యూమరేషన్ హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వాళ్ళతో వెళ్ళి ఎవరికైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఏమన్నా ఎన్యూమరేషన్ ఫామ్స్ విషయాల్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా బిఎల్ఓస్తో పాటు బిఎల్ఏ కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజు బిఎల్ఎస్కి మీటింగ్ పెట్టడం జరిగింది. మన దర్శి నియోజకవర్గ పరిధిలో మొత్తం 282 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులోనే మన టౌన్ దర్శి మండలానికి సంబంధించి మనకి మున్సిపాలిటీ కావచ్చు, మన రూరల్ కావచ్చు, మొత్తం కలిపి మనకి 93 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 93 స్టేషన్కి సంబంధించిన బిఎల్ఏస్తో వైసీపీ, టీడీపీ వాళ్ళకి సంబంధించిన బిఎల్ఏస్తో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగి వాళ్ళకు కూడా డీటెయిల్డ్గా మీరు ఏం చేయాలి, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, సిటిజన్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్న డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే కొత్త ఓటర్స్ విషయంలో చేర్చడప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి అని కూడా బిఎల్ఓస్ కాలేజ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ఒక అవగాహన నిమిత్తం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.